అటియాస్ కిచెన్కి వచ్చినాము. ఈడ ఏమేమి ఉంటాయంటే నెల్లూరులో పొద్దున్నే తోలుకొచ్చినా ఆకలి అవుతుంది, టిఫిన్ ఏం తినిపించలే. తిన్నికనే తోలుకొచ్చినారా? నేను వినిపిస్తలేరా నీకు? మళ్ళీ ఇంటికి పోయి మామ తోలుకోహిండు నాకు వినిపించలేదని చెప్తావు. పెద్ద మనగాడి సిమెంట్ లాగా చెప్పిండు ఇది. చికెన్ అనిపిస్తుంది. నేను ట్రైన్లో వస్తుంటే కూడా ఫోన్ చేసి మరీ తెప్పించుకొని తింటా. నేను అంత ఇష్టం నాకు నెల్లూరు బిర్యానీ. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా లాంగ్ వీడియో చేసి మస్తు రోజులు అవుతుంది. ఒక ఖతర్నాక్ ఫుడ్ తిన్నికి వచ్చినాము, నెల్లూరు స్టైల్ ఫ్లేవర్స్ తిన్నికి వచ్చినాము. ఈడ నెల్లూరు స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ దొరుకుతుంది. దాంతోపాటు నెల్లూరు చేపల పులుసు, వైట్ రైస్, పొద్దుగాలు దొరికే పాయ, పరోటా ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఏడుకి వచ్చినాం అంటే కోకాపేటలో. పెద్ద మనిషి హ్యాపీగా పొద్దున్నే లేపి తోలుకొని వచ్చినాం, ఆకలి అవుతుంది, తిన్నాం ఫస్ట్. ఏడుకోసం అంటే కోకాపేటలో ఆపోజిట్ లోనే ఉంటది, గ్రౌండ్ ఫ్లోర్ లో నడూరి. ఎంతసేపు సోది పోతున్నారా నాయన? గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే అతియాస్ కిచెన్ అని చెప్పేసి మీరు వస్తుంటే రైట్ సైడ్ లో కనిపిస్తుంది. జస్ట్ ఒక 40-50 మీటర్స్ ఉంటుంది. పోయి రాసిపెట్టి చూడు. ఈరోజు వేరే నువ్వు తినేది నెల్లూరు మటన్ దమ్ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు స్పెషల్ మటన్ పాయా విత్ దోశ, నెల్లూరు గీకారం దోశ, నెల్లూరు చికెన్ పకోడీ, నెల్లూరు ఫిష్ ఫ్రై. దా అప్పటి నుంచి తిండి నేను చంపుతున్నాను. చలో నెల్లూరు ఫుడ్ దొరుకుతుందని చెప్పినా కదా. ఏడుకి వచ్చినామంటే అటియాస్ కిచెన్కి వచ్చినాము. ఈడ ఏమేమి ఉంటాయంటే నెల్లూరులో పొద్దున్నే తోలుకొచ్చినా ఆకలి అవుతుంది, టిఫిన్ ఏం తినిపించలే. తిన్నికనే తోలుకొచ్చినారా? ఏడికి వచ్చినాము అని అంటే ఈడ నెల్లూరు ఫుడ్ మొత్తం దొరుకుతుంది. నెల్లూరులో అథెంటిక్ దొరుకుతుంది. పొద్దుగాల పాయ దొరుకుతుంది, పరోటా దొరుకుతుంది, పాయతోని గారెలు దొరుకుతాయి. అట్లాంటి కాంబినేషన్స్ దొరుకుతాయి. నీకు మంచి బిర్యానీ తినిపిస్తావు. బిర్యానీ వద్దు, నాకు తలకే తిరుగుతున్నాయి. టిఫిన్ కావాలి. అరే లంచ్ టైం అయింది రా భయ్. బిర్యానీ తిను. బిర్యానీ తర్వాత తిందాం, ఫస్ట్ టిఫిన్ కావాలి. బిర్యానీ కూడా తింటావు, టిఫిన్ కూడా తింటావు, స్నాక్స్ కూడా తింటావు, అన్ని. ఫస్ట్ టిఫిన్ తీసుకురా. ఫస్ట్ పాయ, దోశ అవి టిఫిన్ వచ్చింది. కాలబొక్కలు తెలుసా నీకు? తిన్నావు? అమ్మమ్మ ఎప్పుడైనా చేస్తే తిన్నాము. అమ్మమ్మ చేస్తుందా? మా అమ్మ మంచిగా చేస్తుందా? అమ్మమ్మనే. మీ అమ్మ మంచిగా ఎదురా? మమ్మీకి నేర్పించిందే అమ్మమ్మ. అది మా అక్కకి నేర్పించిందే మా అమ్మ కాబట్టి వాడే ఉంటుందంటే మా అమ్మనే మంచిగా చేస్తుంది అంటుండు. ఫస్ట్ కారం దోశ తిను. తినేదంటే మంచి పులిసిన పిండి తీసుకొని దాని మీదకి వెళ్ళి ఎర్రకారం వేస్తారు. ఆ ఎర్రకారం వేసి నెయ్యి వేసి దూరకు కాల్చేస్తారు. మొత్తం తింటావు ఇది? వద్దులే, కొంచెం మొత్తం. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ తినాలి మనం ఫస్ట్. అది అదే ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఉంటుంది కదా. మా వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. షురీ నెల్లూరు నెయ్యికారం దోశ దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఎప్పుడో తిన్నా, మళ్ళీ అలా తింటున్నా. అటియాస్ కిచెన్లో నెల్లూరు నెయ్యికారం దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు, మావంతో పాటు నేను చేసుకోవడానికి వచ్చినావా? అబ్బా సాలేరా, తినిపిద్దామని వచ్చిన తినేసిన. నేను వినిపిస్తలేరా నీకు? మళ్ళీ ఇంటికి పోయి మామ తోలుకోహిండు నాకు వినిపించలేదని చెప్తావు. నీకేమేమి అర్థమైనా చెప్పి దోశలో? గీ ఫ్లేవర్, కారం పొడి. కారం పొడి కాదు, అది ఎర్రకారం ఉంటుందా మిరపకాయలది. ఆ పండు మిరపకాయలు ఏం చేస్తారంటే కారం చేస్తారు. నెల్లూరులో బాగా ఫేమస్ అది. ఆ కారం ఆ దోశ మీద పోస్తారు. నీకు ఫస్ట్ నెయ్యి ఎక్కువ వేస్తారు కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తెలిసింది. చట్నీ ప్యూర్ పల్లీల చట్నీ. ఎర్రకారం అని చెప్పిన కదా ఇదే. మస్తు తినాలని తిని కథ నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాయతోని మనం దోశలు తినొచ్చు. దోశలు చూసినట్లుని, లేదంటే గారె తీసుకోవచ్చు. నువ్వు ఫస్ట్ దేనితో తింటావు? దోశ. వెరీ నైస్.
ఇది హైదరాబాద్లో దొరికే నిహారీ పాయ లాగా అయితే ఉండదు, మస్తు తిక్కు ఉంటుంది. దానికి ఈ స్పాంజ్ దోశలు అయితేనే ఖతర్నాక్ ఉంటాయి, ఎందుకంటే అది ఆ గ్రేవీలో ముంచంగానే మొత్తం పీల్చుకుంటుంది. సైబోలా ఎల్లుంది బాగుంది. ఇలా కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అది కూడా మళ్ళీ కళ్ళకు కనబడకుండా మొత్తం చూడ మిక్స్ పెట్టేసారు, మొత్తం స్మాష్ చేసారు. చలో చేసి దీని ఫ్లేవరు గ్రేవీలో కంప్లీట్గా తెలియకుండా ఆడాడ దాని ఫ్లేవర్ తగ్గుతుంటే ఖతర్నాక్ అనిపిస్తుంది. అది ముక్క ఖతర్నాక్ ఉడుతుంది, జల్లి జల్లి ఉంటుంది ఇది కదా. మటన్లో ఉన్న మూలకి దాని తర్వాత కాళ్ళకున్న మూలకి తేడా ఉంటుంది తెలుసా. ఇంట్లో పిడిచినా వస్తుంది మా తొందరగా, అంటే ఇది ఉడుకుతుంది, అది ఎంత పిడిచినా రాదు, రాకెట్ కుట్టాలి. దాని బోన్ మేర ఎట్లుంటుంది అంటే తిక్కు ఉంటుంది, దీన్ని మొత్తం ఆయిలీ ఉంటుంది, ఖతర్నాక్ అనిపిస్తుంది, మస్తు మంచిది. అది కూడా మంచిది కానీ దానికంటే ఇది ఇంకా మంచిది. ఇది ఎట్లుంది, కర్రీ ఉందా. పొద్దుగాల 8 గంటల నుంచి 11:30 వరకు ఉంటుందంట, మళ్ళీ సాయంత్రం 6, 6:30 ఆ టైం నుంచి మళ్ళీ అప్పుడు కూడా వస్తాయి దోశ పాయ ఇవన్నీ సాయంత్రం కూడా. ఒక 4 దోశలు ఇద్దరు వస్తే గట్టి కడుపు నిండిపోతుంది, ఎందుకంటే అంత ప్లఫీగా ఉన్నది, అంత మంచి కాల్చర్ కూడా. ఈ బ్రేక్ఫాస్ట్ చాలు. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే నెల్లూరు చేపల పులుసు ఉన్నది, ఆ చేపల పులుసుతో పాటు వైట్ రైస్ తీసుకొని తిందాము. అయితే ఇప్పుడు చేపల పులుసు వైట్ రైస్ తిందామన్నాం కదా, దానికంటే ముంగల స్నాక్స్ అని చెప్పిన ఈవినింగ్ దొరుకుతాయి అండ్ మధ్యాహ్నం నుంచి కూడా దొరుకుతూనే ఉంటుంది. ఇది చికెన్ పకోడీ ఇంకా ఫిష్ పకోడీ. అసలు మీదికెళ్ళి ఏ కోటింగ్ లేకుండా ఓన్లీ ఫ్లెష్తోనే జస్ట్ మ్యారినేట్ చేసింది ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలాలతోనే దాన్ని డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. ఇంట్లో చాప్ ఏది చికెన్ చెప్పరా, చికెన్ చాప. అది వెరీ గుడ్, తిండిపోతు అని అర్థమైంది నాకు. చలో కానీ అందుకే చదువుకోవాలా గాడిది అని చెప్తారు. చికెన్ అంటే అది ఫిష్, పెద్ద మనగాడి సిమెంట్ లాగా చెప్పిండు ఇది చికెన్ అని ఫిష్. సారీ అన్న చదువుకోలేమనుకోకు, ప్లేట్ రాకుండా తినేసినాము. దీనికి మసాలా డిఫరెన్స్ అవుతుంది. ఇది జర ఉప్పు కారం కానీ జర తక్కువ కొడుతుంది, ఇది దానికంటే కొంచెం ఎక్కువ కొడుతుంది. తినగా తినరా బై తినాలని ఉంటుంది కానీ లైట్ యాక్టింగ్ చేస్తాం అంతే. నెల్లూరు స్టైల్ చేపల పులుసు, దాంతోపాటు వైట్ రైస్. అయితే ఇది అలాగే తీసుకోవాలి, సపరేట్గానే కొనుక్కోవాలి. సండే ఏంటంటే కొరమేన్ చేప కూడా దొరుకుతుంది. ఎవరికైనా కొరమేన్ ఇష్టం ఉంటే, చేపలు తినడం నాకు భయం రాబాయి అని అనుకుంటే కొరమేన్ తీసుకొని అందులో సింగిల్ బోన్ ఉంటుంది, పురుసత్గా తినేయచ్చు. ఒకసారి मैं ट्राई करता हूँ, अगर आया तो लगाता हूँ, नहीं तो 1 स्पून से लगाता हूँ. सॉरी आई एम फेल. టమాటా ఎత్తునా వద్దు తినవా. పచ్చిమిరపకాయలు కొరుక్కొని దీని కడితే ఖతర్నాగా ఉంటుంది అందులో. మస్తు డెలికేట్ ఉంది. అండ్ ముక్క చాపది లైవ్ తీసుకొచ్చి చేసేదానికి మామూలుగా ఎప్పుడైందంటే అరే మామిడికాయ ముక్కరా, నెల్లూరులోనే వేస్తారు మామిడికాయలు, బయట మన ఇంట్లో వేసారా ఎప్పుడైనా? ఎంత అథెంటిక్గా చేస్తున్నారంటే కరివేపాకు మస్తు ప్లేస్లో లేరు. ఫస్ట్ నేను నమ్మేది ఏంటంటే ఎవడైతే ఏదైతే తింటాడో వాడు వండితేనే మంచిగా వండుతాడు. ఆ బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి వాళ్ళు ఉండేరు అనుకో, వాళ్ళకి తెలియదు ఎట్లాంటి ఫ్లేవర్ తింటాము ఏందనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎట్లా వండుతారు అనేది కూడా మనకు అర్థం కాదు. ఏమైనా కావాలి టేస్ట్ అంటే టేస్టింగ్ సాల్ట్ పడేస్తారు, అయిపోయి టేస్ట్ వచ్చింది అనుకుంటా. సారీ బ్రో నువ్వు తిన మాట్లాడుకుంటా. సో అట్లానే ఇప్పుడు ఎవరైతే చేసే మాస్టర్ ఉన్నారో ఆయన నెల్లూరు నుంచి ఉన్న ఆయన, నెల్లూరులో ఎప్పటి నుంచో చేస్తున్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేపిస్తున్నారు. అదిరిపోయింది. ఎందుకంటే గ్రేవీ ఎట్లా వస్తుంది? అది అట్లనే ఆడు పడేసిండు ఆ పక్కకి. మిరపకాయ కట్టే కారం కాదురా, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీ మొత్తం పిలుచుకుంటుంది. అన్నం పెట్టుకో కుక్క.
కారం ఏం లేదు. కూరలో కొంచెం ఆ కొబ్బరి పొడి తగ్గిస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కూర బాగుంది, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదని నేను కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. పులుపు కానీ కారం కానీ కథ నాకు ఇవన్నీ చాలా నాకు బిర్యానీ పెట్టింది. అది అమ్ముకుంది అది తిను తింటా, జరిగి అది తీసుకుని తింటా తెమ్మని. ఇప్పుడు నెల్లూరు వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ తిందాము. రెస్టారెంట్లో దొరికేది ఒక తీరు ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళలో దొరికే బిర్యానీ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకనంటే ఆ బల్క్ క్వాంటిటీలో చేస్తారు, ఆ కట్టెల పొయ్యి మీద అంతసేపు ఎక్కువసేపు ప్రాసెస్ చేస్తారు, ఖతర్నాక్ ఉంటుంది. నేను నెల్లూరులో పోయి నెల్లూరులో రెస్టారెంట్లలో తిన్నా కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళలో తినలేదు. ఫస్ట్ టైము నెల్లూరు పెళ్ళిళ్ళలో ఎట్లాంటి బిర్యానీ అయితే ఉంటుందో అట్లాంటి బిర్యానీ తిందాం. ఇప్పుడు నెల్లూరు వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ తిందాం. ఇక్కడ మనకు మిర్చి కసాలను ఇస్తారని, ఆడ గోంగూర ఇస్తారు, గోంగూరతో పాటు ఆనియన్ రైతా చెప్పిన, ఉల్లిగడ్డలలో పెరిగేస్తారని. బ్రేక్ఫాస్ట్ 12 గంటల వరకు దొరుకుతుందంట, ఎందుకంటే మనం లేట్గా లేస్తామని అర్థమైపోయింది. నేను ట్రైన్లో వస్తుంటే కూడా ఫోన్ చేసి మరీ తెప్పించుకొని తింటా. నేను ఇఫ్ ఇన్ కేస్ మా చెల్లెలు చెన్నైలో ఉంటారు కదా, ఆ చెన్నై నుంచి రిటర్న్ వస్తుంటే నేను నెల్లూరు ఎట్లాగో హాల్ట్ ఉంటుంది ఆ ట్రైన్ది, ఆడికి నేను తెప్పించుకొని ఆ ట్రైన్లో తింటా. అంత ఇష్టం నాకు నెల్లూరు బిర్యానీ. రైస్కి కూడా ఆ మసాలా అంతా కూడా ఖతర్నాక్ పడుతుంది. మా స్మూత్గా ఉంటుంది, మా స్మైల్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. అయితే దీన్ని ఇట్లా ప్లెయిన్గా తినకూడదు. ప్లెయిన్గా తినేదానికంటే కూడా ఈ గోంగూరతో కలిపి తింటే ఇంకో ఫ్లేవర్ ఉంటుంది. సో గోంగూర కాంబినేషన్లో తినరు. మసాలాలు కూడా హార్డ్గా తలగవు, మస్తు స్మూత్గా ఉంటాయి, మైల్డ్గా ఉంటాయి. ఒకటి తీసుకుంటే ఇద్దరు తినేయచ్చు. హైదరాబాద్ బిర్యానీ కంపారిజన్లో పెట్టుకుని పోతే మీకు అసలు నచ్చదు. కొత్త ఫ్లేవర్ని మనం తినాలి, కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుని పోతేనే మనకు ఆ ఫుడ్ ఎక్కుతుంది, మంచిగా అనిపిస్తుంది. నాకు అందుకే గుంటూరు కానీ నెల్లూరు కానీ ఈవెన్ తమిళనాడు బిర్యానీ కూడా నాకు కథ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను దాని అది ఎట్లుంటుందో అట్లా యాక్సెప్ట్ చేసి తింటా, ప్రతి ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తా అడిగిపోతే. గోంగూరతో ఇంకోలా అనిపిస్తుంది. మటన్ ఫ్లేవర్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది ఎట్లా అంటే మనం నార్సింగి నుంచి కోకాపేట వస్తామా, ఆ రింగ్ తిరిగేసి ఫ్లైఓవర్ ఎక్కి కొంచెం ముందు రాగానే 400 మీటర్స్ అట్లా రాగానే రాయచంద్ అనే బిజినెస్ బే అని ఉంటుంది, పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిజినెస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అతియాస్ కిచెన్ అని ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకూరి, వీళ్ళదే జర ముంగలు పోతే అతియాస్ మండి అని ఉందంట. అట్లా కాకుండా ఇదేమో అతియాస్ కిచెన్. ఈడ నెల్లూరు ఫుడ్ దొరుకుతుంది, ఆడనేమో అరబిక్ మండి దొరుకుతుంది. ఇద్దరు కడుపు నిండా తినేచ్చు బిర్యానీ. నాకు ఈ బిర్యానీ కంటే కూడా ఈ బిర్యానీలో ఇది కలుపుకొని తినడం మస్తు ఇష్టం. ఈ బిర్యానీ మొత్తానికి హైలైట్ నాకు అనిపించేది ఏంటంటే ఈ ఆనియన్ రైతా. తినేసినావు బేటా, కొంచెం పెట్టుకో. నీ పాటికి నువ్వేమన్నా మాట్లాడుకున్నా, ఆ పనిలో నేను ఉంటా అంటాడు మావాడు. అంతేనా? అంతే. ఓకేనా? వద్దు తినరా బాయ్, మళ్ళీ ఫీల్ అవుతుంది. చాలు చాలు. ఆనియన్ రైతా నీకు నచ్చితేనే నచ్చిందని చెప్పు, నువ్వు వీడియో ఉందని మళ్ళీ నాటకాలు చేయకు. బిర్యానీని ప్రతి స్టేజ్లో ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ అది వచ్చినప్పుడు ఆ స్మెల్ చూస్తామా, ఆ స్మెల్ దగ్గర నుంచి మొదలు పెడితే బిర్యానీకి ఒక ఫ్లేవర్ ఉంటుంది. గోంగూరతో తిన్నప్పుడు అది ఇంకోలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ రైతాతో తిన్నప్పుడు అయితే నెక్స్ట్ ఫ్లేవర్. నేనైతే పిచ్చర్ అయిపోతా గంట ఇష్టం నాకు. నేను ఇంకో కప్పు తినేంటారు తింటా బిర్యానీలో. ఇంకా ఆనియన్స్ ఇంకా సన్నగా కోస్తారు, దారం తీరు ఉంటాయి, అదిరిపోతుంది. చలో కోకాపేట వస్తే కనుక అతియాస్ కిచెన్లో మొత్తం నెల్లూరు ఫ్లేవర్స్ ఉంటాయి. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పొద్దుగాల 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మాత్రం ఈ నెల్లూరు స్టైల్ బిర్యానీ, వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ కానీ, చేపల పులుసు కానీ, వైట్ రైస్ కానీ దొరుకుతాయి. మీరు కనుక నెల్లూరు ఏం పోతారా బాయ్ అని అనుకుంటే కనుక, నెల్లూరు ఫ్లేవర్స్ తినాలనుకుంటే కనుక అతియాస్ కిచెన్కి రాలి, సంపూర్ణంగా తినిపోతారు. చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాం, మీ నోట్లో ఊరులు వేపిస్తూ ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తిండూరి, మంచిగా ఎక్సర్సైజ్ చేయరు, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, నవ్వుకుంటుండరు, మా వీడియోలు చూసుకుంటుండరు. ఉంటాం అలా ఎందరో తిండి పోతారు. అందరికీ మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.